డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఆయనకు స్థానిక నాయకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. ఓర్వకల్లులో గ్రీన్కో సోలార్ పార్కును పరిశీలించారు. ఆయన హెలికాప్టర్లో సోలార్ పార్క్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు సైట్ పరిశీలించారు. ఏరియల్ వ్యూ తర్వాత రోడ్డు మార్గంలో ప్రాజెక్టులను సందర్శించారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, రాష్ట్ర ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు అయితే ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించడం జరిగింది. ప్రధానంగా ఓర్వకల్, గడివేగల ఈ రెండు మండలాల్లో పరిధిలో ఉన్న గ్రీన్కో ఎనర్జీ పవరింగ్ స్టోరేజ్ ఒక యూనిట్ అయితే ప్రాజెక్ట్ ను సందర్శించారు. ఆయన మొదటగా ఏదైతే ఆయన హెలికాప్టర్ ద్వారా ఏరియల్ వ్యూ చేసిన తర్వాత అదేవిధంగా రోడ్డు మార్గాన ఏదైతే ఈ ప్రాజెక్ట్ మొత్తము కలియ తిరిగారు. అంటే అధికారులు ఏదైతే నంద్యాల జిల్లా కలెక్టర్, అదేవిధంగా కర్నూలు జిల్లా కలెక్టర్ ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ వెంట నడిచారు. అదేవిధంగా ఈ ఎనర్జీ యొక్క ప్రాజెక్టు, ఇది ఏదైతే స్టోరేజ్ ఎనర్జీ ప్రాజెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది 2014 చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్న సమయంలోనే దీనికోసం అనుమతులు వచ్చాయని చెప్పారు. అదేవిధంగా ఇక్కడ చిన్న వివాదం ఏదైతే అంటే రెవెన్యూ వాళ్ళకి ఫారెస్ట్ కి ఒక 345 ఎకరాలు ఇష్యూ ఉండడం వల్ల ఆ భూ వివాదమై అంటే ఆ ఇష్యూని డిస్ప్యూట్ ఉండడం వల్ల అది రావడం జరిగిందని మనకు చెప్పడం చెప్పింది. అదేవిధంగా ఇక్కడికి వచ్చి చూసాక ఏదైతే మేనేజ్మెంట్ పవర్ ఎనర్జీ ఈ స్టోరేజ్ ఏదైతే పవర్ ప్రాజెక్ట్ ఉందో ఇది చాలా అద్భుతంగా పనిచేసింది. ఇక్కడ సుమారుగా ఒక 10,000 మంది వరకు ఉపాధి కల్పిస్తా ఉంది. అదేవిధంగా ఓవర్ వైడ్ అంటే ఇండియా వైడ్ గా లక్షల కోట్లు పెట్టుబడి పెట్టినట్లు పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అంటే ఇంత పెద్ద పెట్టుబడి పెట్టడము ఈ పవర్ యొక్క గొప్పతనం అని ఆయన యాజమాన్యాన్ని అయితే మీడియా సందర్భంగా ప్రశంసించారు. ఇలాంటి ప్రాజెక్టులు మరిన్ని రావాలి, అదేవిధంగా యువతకు యువతి యువకులకు ఉపాధి అవకాశాలు దొరకాలని ఆయన ఆకాంక్షించారు. అదేవిధంగా ఏదైతే అంటే విండ్ ద్వారా కావచ్చు, లేదా సోలార్ ద్వారా కావచ్చు, లేదా ఈ రెండు రకాల విద్యుత్ ని అంటే పవన విద్యుత్తు, అదేవిధంగా సోలార్ విద్యుత్తు, ఈ హైడల్ విద్యుత్తు, ఈ మూడు కూడా అంటే ఈ విద్యుత్ ఉత్పాదన అయిన తర్వాత దీన్ని స్టోరేజ్ చేసుకునే దాన్నే గ్రీన్ పవర్ ఎనర్జీ ప్రాజెక్ట్ అని చెప్తాం మనము. ఇక్కడ స్టోరేజ్ అయిన తర్వాత భవిష్యత్ కోసం అంటే ఇక్కడ నుంచి విద్యుత్తుని ఉత్పాదన చేసుకోవచ్చు, లేదా మనం సరఫరా చేసుకోవచ్చు, అవసరాలకు వాడుకోవచ్చు అనేది ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య లక్ష్యము. అదేవిధంగా ఇక్కడ అంటే ఒక రోజుకు విద్యుత్ ఉత్పత్తి అయ్యేదాన్ని బట్టి అంటే సుమారుగా 4 లక్షల గృహాలకు అంటే 2 యూనిట్ల ప్రకారం ఒక నెల వరకు కూడా ఈ విద్యుత్తును వినియోగించవచ్చని ఆయన మీడియా సముఖంగా తెలపడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఏర్పాటు చేసిన విద్యుత్ వల్ల ఫ్యాక్టరీలు కావచ్చు, లేదా భవిష్యత్ తరాలకు ఎలాంటి అవసరాలను కూడా వాడుకోవచ్చు. అంటే తక్కువ ధరకు కూడా ఇది దొరుకుతా ఉంది. ఇలాంటి ప్రాజెక్టు యాజమాన్యం ఇంత చిత్తశుద్ధితో చేయడము అంటే ప్రధానంగా ఓర్వగలనే రాళ్ళు, రప్పలు, గుట్టలు ఉన్న ప్రాంతం. అంటే ఇట కొండ ప్రాంతం నుండి అంటే వ్యవసాయానికి ఎలాంటి ఉపయోగం లేకుండా ఉన్న ఈ ప్రాంతంలో ఇంత భారీ ప్రాజెక్టు పెట్టి అంటే ఉపాధి అవకాశాలతో పాటు రాష్ట్ర భవిష్యత్ అవసరాలకు కూడా విద్యుత్తును అంటే స్టోరేజ్ అంటే కేంద్రీకరించే ఒక ఉత్పాదన శక్తి ఇక్కడ ఉందంటే అది చాలా ప్రశంసనీయమని పవన్ కళ్యాణ్ గారు అభినందించడం జరిగింది. అదేవిధంగా ఎలాంటి ఏదైతే అక్కడ కొన్ని గ్రామాలకు సంబంధించి ఏదైతే భూములు తీసుకున్నారో వాళ్ళకి పునర్వాసం కల్పించడం, లేదా ఆ గ్రామాల సమేత భూములు ఇచ్చిన వాళ్ళ రైతు కుటుంబాలకు ఈ ప్రాజెక్ట్ లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కూడా ఆయన ఆకాంక్షించారు. అదేవిధంగా ఫారెస్ట్ కి సంబంధించిన ఒక 45 ఎకరాల వివాదం అయితే ఇప్పటికిప్పుడు మనం పరిష్కరించలేమని, అయితే పరంగా ఉందా లేదా ఫారెస్ట్ పరంగా రికార్డులు ఉన్నాయా, దీన్ని మనము అంటే కూలంకుషంగా చర్చించి కలెక్టర్లు కొంత చొరవ చూపి ఈ ఇష్యూని సాల్వ్ చేయాలని ఆ కలెక్టర్లు కూడా ఆయన ఆదేశించడం జరిగింది. అంటే మేనేజ్మెంట్ కూడా అంటే అక్కడ స్థానికంగా ఉన్న ప్రజల పట్ల కావచ్చు, రైతుల పట్ల కావచ్చు, కొంత మానవత దృక్పథంతో వాళ్ళకి సహకరించే విధంగా ఇంత పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి కొంత అటు ఇటుగా ఉండొచ్చు, వాళ్ళకి సహకరించే విధంగా మేనేజ్మెంట్ కూడా చర్య తీసుకోవాలి, చొరవ చూపాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. అదే విధంగా ఏదైతే కర్నూలు జిల్లాకు సంబంధించి అంటే మీడియా అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆయన దాటి వేయడం జరిగింది. ఏదైతే కడపలో కూడా ఫారెస్ట్ కొన్ని వందల కబ్జా గురి కావడం, అక్కడ ఫార్మర్స్ పట్టుకోవడం జరిగింది. ఇదే విషయం పవన్ కళ్యాణ్ అడిగితే అంటే ఇదంతా కూడా నేను జిల్లాల వ్యాప్తంగా అంటే దర్యాప్తు చేసుకోవాల్సి వస్తుంది, జిల్లాలో పర్యటించి అక్కడ వాస్తవికత ఏంటి తెలుసుకున్న తర్వాత అయితే ప్రభుత్వ పరంగా మేము చర్యలు తీసుకునే అవకాశం ఉందని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ బసవరాజ్.